ఈ రాత్రి మన సంఘ ప్రార్థన నిమిత్తమై మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. ఈ ఒక్క వచనాన్ని మనం 2 సార్లు చదువుదాం. కొన్ని పుస్తకాలలో 157వ పేజీ, కొత్త నిబంధన గ్రంథం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్నది స్తోత్రము కలుగుగాక. మళ్ళీ చదువు. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రి సంఘ ప్రార్థన ప్రోత్సాహ నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలరా, దేవుని యొక్క వాక్యము మనకిచ్చేటువంటి ప్రోత్సాహాన్ని మనమెప్పుడు కూడా అందిపుచ్చుకునేటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకము మనల్ని ఎప్పుడూ నిరుత్సాహపరుస్తుంది. దానికి తోడు సాతాను మన ఆధ్యాత్మిక జీవితాన్ని దేవునికి మహిమకరంగా ఉండకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అపవాది యొక్క తంత్రాలు, వాడి యొక్క ఆలోచనలలో మనం చెరపట్టబడకుండా దేవుడిస్తున్నటువంటి తన మాట, తన వాక్య ప్రోత్సాహాన్ని బట్టి ఎప్పటికప్పుడు మనం నూతనపరచబడుతూ మన పరుగు పందెంలో ముందుకే పరిగెత్తేటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు మనకు రక్షణ ఇవ్వడమే కాదు, మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ పరిస్థితుల్లో, భౌతికమైన స్థితిగతులే కావచ్చు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలోనే కావచ్చు, మనకు ఎల్లప్పుడూ జయము అనుగ్రహిస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘాన్ని పౌలు బలపరుస్తూ వారికి తెలియజేస్తున్న విషయం, దేవుడు మన కొరకు చేసిన ఆ కార్యాన్ని వివరిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రమని. శరీర విషయాలలోనూ, అనేక విషయాలలోనూ ఇప్పుడు మనం ధర్మశాస్త్రానికి లోనైన వారము కాదు, కృపకే లోనైన వారం. ధర్మశాస్త్రాన్ని ప్రభు నెరవేర్చాడు అని చెప్తూ ఎలా జయము పొందాలో, అనుగ్రహిస్తున్న ఆ జయాన్ని స్వతంత్రించుకోవాలో తెలియజేస్తూ వచ్చాడు. ఈనాడు మన క్రైస్తవ జీవితంలో మనము యేసుక్రీస్తు మూలముగా జయము పొందుతాం. అన్ని విషయాలలో జయం పొందుతాం. ఇంకా రెండవసారి కూడా కొరింథీకి రాస్తూ కేవలము జయము అనే చెప్పకుండా ఆ జయానికి ఉత్సాహాన్ని కూడా తోడు చేశాడు. కొరింథీ 2వ పత్రిక 14వ వచనం, 2వ అధ్యాయం, 2వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 14వ వచనం. ప్రతి స్థలమందును, ఇంకా చెప్పాలంటే ప్రతి పరిస్థితి అందును, చదవండి, క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు
ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అన్నాడు. పౌలుకు పరిస్థితులు లేవని కాదు, అన్ని పరిస్థితుల్లో ఆయనే జయం కలగజేస్తున్నాడు, ఉత్సాహాన్ని అనుగ్రహిస్తున్నాడు, ఊరేగిస్తూ ఉన్నాడు. అపవాది ఎన్ని చిక్కులు పెట్టినా వాటన్నింటిలో నుండి కూడా దేవుడు పౌలును విడుదల చేస్తూ ఆనందాన్ని కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈనాడు దేవుని సంఘముగా, కుటుంబముగా, వ్యక్తిగతంగా జయాన్ని, ఉత్సాహాన్ని, ఊరేగింపును పొందుతున్నామా? విజయోత్సవముతో ఊరేగించే దేవుడు ఎల్లప్పుడూ ప్రతి స్థలమందును, ప్రతి పరిస్థితుల్లో యేసుక్రీస్తు మూలముగా మనకిది ఆధిక్యత ఉన్నదని గుర్తించి ఆయనకు స్తోత్రము చెప్పుచు మన యాత్రను కొనసాగిస్తూ ఉంటున్నామా? మనం ఎప్పుడు ఎందుకు ఎక్కువ నిరాశపడతామంటే, మన ప్రార్థనా జీవితం సన్నగిల్లినప్పుడు, వాక్య ధ్యానముతో లేదా వాక్యము చదువుతూ దేవునికి సమీపము కాలేనప్పుడు నిరుత్సాహపడతాం, నీరసిల్లుతాం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్తాం. ఎందుకంటే మనం యుద్ధ రంగంలోనే ఉన్నాం. ఇశ్రాయేలీలు జయం పొందడానికి కారణమైన ఆయుధం ప్రార్థనా ఆయుధమే. పాత నిబంధనలో అనుభవాలు, కొత్త నిబంధన గ్రంథంలో మనకు పాఠాలు. వారి వారి పరిస్థితుల్లో వారు ప్రార్థన ఆయుధాన్ని చేపట్టి ఇశ్రాయేలీయుల దేవుడి ద్వారా విజయాన్ని, ఉత్సాహాన్ని పొందారు. ఆ విజయోత్సవాన్ని ఊరేగింపుగా వారు చేస్తూ వచ్చారు. ఈనాడు మనం సరిగ్గా ప్రార్థన ఆయుధాన్ని చేపడితే అపవాది మనలను ఓడించలేడు. ఓడిపోతున్నాననుకున్న సమయములోనే దేవుడు మనలను విజయోత్సవముతో ఊరేగించేవాడిగాను, సాతానును సిగ్గుపరిచేటువంటి వాడిగాను ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకిచ్చే ప్రోత్సాహం మనం స్వీకరించగలుగుతున్నామా? మన ప్రార్థనా జీవితాన్ని బలపరుచుకొని వాక్యముతో సరి అయిన సహవాసం చేస్తూ ప్రతి స్థలమందు దేవుని నామాన్ని మహిమపరుస్తున్నామా? పాత నిబంధన గ్రంథంలో కొందరు భక్తులు తమ పరిస్థితులలో దేవుణ్ణి వేడుకున్నారు. ఆయన వారికి విజయము అనుగ్రహించాడు, వారికి సహాయము చేస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు అన్నాడు. ఆయన మార్పు లేని దేవుడు. వారికి ఎలాగ మహాకృప చూపించాడో అంతకంటే ఎక్కువైన కృప మనకు ఆయన చూపించగలడు. అయితే మనం చేయాల్సిందల్లా ఆ యుద్ధ సమయమందు, ఆ భీకరమైన పరిస్థితుల్లో వ్యక్తిగతంగా కానీ, కుటుంబంగా కానీ, సంఘంగా కానీ ఎదురవుతున్న పరిస్థితుల్లో మనం దేవునికి మొరపెట్టుకుంటున్నామా? ఆయన నామమూలంగా మనకు విజయం అని గుర్తిస్తున్నామా? యుద్ధము యెహోవాదే, విజయము యెహోవాదే, మహిమ కూడా యెహోవాదే. యుద్ధరంగములో మొరపెట్టుకొని విజయం పొందిన వారు యుద్ధము దేవుడే జరిగించాడని గుర్తించి ఆయనకు మహిమ కూడా చెల్లించారు. అందుకే వారి విజయం స్థిరమైంది, గొప్ప ఆశీర్వాదాలతో వారు నింపబడ్డారు. కాబట్టి క్రైస్తవుడు నేడు నిరాశపడడానికి ఆస్కారం, ఆధారమే లేదు. ఒకవేళ నువ్వు ఎంతటి బలహీన పరిస్థితుల్లో నేలమట్టం వరకు కైపోయింది అనుకున్న స్థితిలోకి వెళ్ళినప్పటికి కూడా నీ ప్రార్థన నీకు ఆయుధమైతే నీ దేవుడే నీ పక్షంగా యుద్ధము చేస్తాడు, నీకు విజయం ఇస్తాడు,
నీ ద్వారా ఆయన మహిమ కలుగజేసుకునేవాడిగా ఉంటాడు. ఒక భక్తుడు ఏమన్నాడంటే, దేవుడు నా పక్షాన ఉన్నాడో లేడో అనే చింత నాకు లేదు, అసలు నేను దేవుని పక్షాన ఉన్నానా లేదన్న ఆందోళన చింత నాకు కలుగుతుంది అన్నాడు. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజల పక్షంగాన నిలిచి ఉంటాడు. అయితే తనకు మొరపెట్టుకునేటువంటి అనుభవము ఎవరికి ఉంటుందో వారికి ఆ విజయాలు సొంతం అవుతూ ఉంటాయి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం ఒకరు సహాయం చేయండి. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొరనాలకించెను. గనుక శత్రువులను వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. అగ్రీయులును వారితో ఉన్న వారందరూ వారి చేతికి అప్పగింపబడిరి. వారు 7,000 ఒంటెలను పశువులను 2,50,000 గొర్రెలను 1,00,000 జనమును పట్టుకొనిరి. యుద్ధమందు దేవుని సహాయం వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు. ఇంతకీ యుద్ధం చేసింది ఎవరంటే రూబేనీయులు గాదీలలోను మనిషి అర్ధగోత్రపు వారిలో కొంతమంది బయలుదేరి హగ్రీయులతోనూ వారితో ఉన్న అనేక మంది శత్రువులతోనూ వారు యుద్ధం చేశారు. రూబేనీయులు యుద్ధమందు దేవునికి మొరపెట్టుకున్నారు. ఈ రూబేనీయులకు దేవుడు సహాయం చేసి శత్రువుల ఆ పశువులను మనుషులను అందరినీ కూడా వారికి అనుగ్రహించాడు, అప్పగించాడు. రూబేనీయులకు గొప్ప విజయము దేవుడు అనుగ్రహించాడు. అసలు వాస్తవానికి రూబేను అంటే చంచలుడు అని అర్థం, స్థిరమైన మనసు కలిగిన వాడు కాదు. రూబేనును ఆశీర్వదిస్తూ లేదా రూబేను గురించి ప్రవచిస్తూ పితరులు ఏమన్నారంటే, నీవు నీళ్ళ వలె చంచలుడవు, నీవు ఘనత పొందనేరవు అన్నాడు. అలాంటి చంచల మనస్కుడు ఆ వంశపు వారు ప్రార్థించినప్పుడు దేవుడు మొరవిన్నాడు, వారికి సహాయము చేస్తూ వచ్చాడు. ఈనాడు మన పరిస్థితి కూడా అలాగే ఉంది. నిలకడలేని ప్రార్థనా జీవితం, నిలకడలేనటువంటి అస్థిరమైన మనసుతో మనం కొట్టుమిట్టాడుతున్నాం. కానీ ప్రియులారా, ఎప్పుడైతే ఆయన తట్టు తిరిగి ఈ యుద్ధము లాంటి పరిస్థితుల్లో మనం ఆయనకు మొరపెడితే దేవుని సహాయం మనకు కలుగుతుంది. ఆనాడు అక్షరార్థంగా వారు యుద్ధం చేశారు. ఈనేడు మనం ఆత్మీయ యుద్ధంలో అంధకార శక్తులతో అదృశ్యమైన అధికారులతో పోరాడుతూ ఉన్నాం. వారందరినీ దేవుడు మనకు అప్పగించి రూబేనీయులకు జయము అనుగ్రహించి విజయోత్సవముతో వారిని ఊరేగించిన రీతిగానే దేవుడు మనకు కూడా జయము అనుగ్రహిస్తాడు. మనకు కూడా ఉత్సాహాన్నిచ్చి ఊరేగింపును కలుగజేసేటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి మనం మొరపెట్టడంలో చంచలులమైనప్పటికీ స్థిరపడుతున్నామా? ఎందుకంటే తనకు మొరపెట్టుకుని వారికిని, తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు అన్నాడు. నిజంగా మొరపెట్టడానికి ఎంత వ్యత్యాసం ఉంది. మాట వరుసకి ప్రార్థిస్తేనే సమీపముగా దేవుడు వస్తూ ఉన్నాడు. మరి నిజంగా ప్రార్థిస్తే, పట్టుదలతో శ్రద్ధతో ప్రార్థిస్తే ఇంకెంత దగ్గరికి వస్తాడు.
యోనాకు అసలు ప్రకటించడానికి ఆసక్తి లేదు. 3 దినాల పరిమాణము గల పట్టణం నినివే. 3 రోజులు నడిస్తే కానీ తరగని పట్టణం. కానీ మనకి తెలుసు యోనా 3 రోజులు సువార్త ప్రకటించలేదు. ఏదో ఆయన చెప్పమన్నాడు, ఈ బాధలన్నీ నాకెందుకని ఒక్క దినమే సువార్త ప్రకటించాడు. అయినా దేవుడు వదిలిపెట్టాడా కుడి ఎడమలు ఎరగని జనాంగాన్ని? ఆ ఒక్కరోజే ప్రకటించినందుకు రాజు విన్నాడు, మంత్రులు విన్నారు, రాజే శాసనం చేశాడు, మంత్రులకు ఆజ్ఞాపించాడు. 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అంటే ప్రియులారా, దేవుడు ఎంతో గొప్పవాడు. మన ప్రార్థనలు ఆయన సన్నిధికి రావాలని చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం మొరపెట్టుకుంటామో తప్పక ఆయన మనకు విజయం ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. ఇది మొదటి విషయం. ప్రార్థించిన రుబేనీయులకు జయమిచ్చాడు. 2వ దినవృత్తాంత గ్రంథంలో 13వ అధ్యాయానికి రండి. ఇటు యూదా రాజు అయినటువంటి అబియాకు కూడా గొప్ప జయాన్ని దేవుడు అనుగ్రహించాడు. 14వ వచనం. 13:14 2వ దినవృత్తాంతాల గ్రంథంలో యూదా వారు తిరిగి చూచి తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చుట్టుముట్టిన శత్రువుల మధ్య తమ చుట్టూ ఉన్న యోధులందరినీ చూసి గుండె అలసిపోతుంటుండగా యూదా వారు యెహోవాకు ప్రార్థన. అప్పుడు యూదా రాజు అబియా, మరి ఇశ్రాయేలు రాజు యెరోబాముకు అబియాకు చాలా కాలం యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో యూదా రాజు దేవునికి మొరపెట్టుకున్నాడు, దేవునికి ప్రార్థన చేశాడు. యాజకులు బూరలు ఊదారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, చదవండి తర్వాత వచనం. అప్పుడు యూదా వారు ఆర్భటించినప్పుడు యెరోబామును ఇశ్రాయేలు వారందరూ అబియా ఎదుటను యూదా వారి ఎదుటను నిలువ లేకుండా దేవుడు వారిని మొత్తినందున ఇశ్రాయేలు వారు యూదా వారి ఎదుట నుంచి పారిపోయిరి. దేవుడు వారిని యూదా వారి చేతికి అప్పగించినందున అబియాయు అతని జనులను వారిని ఘోరముగా సంహరించిరి అన్నాడు. ఇది అబియాకి ఎంత గొప్ప విజయం, యూదా వారికి ఎంత జయం. మాటి మాటికి శోధనగా ఉన్న పరిస్థితులన్నిటిపై అబియా గొప్ప విజయం పొందాడు. అంటే మన పరిస్థితులు చుట్టుముట్టినప్పుడు అబియాలాగా మనం దేవునికి ప్రార్థన చేయాలి, ఆయనను వేడుకోవాలి. యెరోబాము ఎంత యుక్తి చేసి మాటుగాండ్రను పెట్టినప్పటికి కూడా యెరోబాము జయము పొందలేకపోయాడు. వారిని ఘోరముగా సంహరించురి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అబియా ఎంత గొప్ప విజయాన్ని పొందాడు, దేవునికి మహిమ కలుగజేశాడు. అంటే ప్రార్థన ఆయుధం ఒక్కటే అన్ని పరిస్థితుల్లో మనకు విజయాన్ని కలిగించేదిగా ఉంటుంది. సాతాను యొక్క కుతంత్రాలు, సాతాను యొక్క పన్నాగాలన్నీ అది లయపరుస్తూ ఉంటుంది. రెహబాము లేదా యెరోబాము మొదట రూబేనీయులు విజయం పొందారు, ఇప్పుడు అబియా విజయం పొందాడు. మూడవదిగా గమనిస్తే యుద్ధకాలంలో అన్యజనులు జెరుహు వేవేల సైన్యంతో తన మీదకి వచ్చినప్పుడు ఆసా కూడా ప్రార్థన చేశాడు. ఆసా అబియా యొక్క కుమారుడు. అబియా తర్వాత రాజ్యానికి వచ్చాడు. 10-11 వచనాలు 14వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం. ఆసా
వారు మారేషా నొద్ద జపాతాను పల్లపు స్థలము యందు పంక్తులు తీర్చి యుద్ధము కల్పగా ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి ఈ విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరును లేరు. మా దేవా యెహోవా, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామాన్ని బట్టే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీపైన జయమందనీయకము అని ప్రార్థింపగా యెహోవా కుషీలను ఆశా ఎదుటను యూదా వారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు ఎంత విజయం ఇప్పుడు ఆశకు వచ్చింది. యెహోవా భయం, ఆయన సైన్య భయము చేత శత్రువులు పారిపోయారు. మరలా పంక్తులు తీర్చలేకపోయారు. యూదావారు విశేషమైన కొల్ల సొమ్ము పట్టుకొనిరి అన్నాడు. మిక్కుటమైన కొల్ల సొమ్ము దోచుకొనిరి అన్నాడు. ఈ విజయం ఎవరివ్వగలుగుతారు? ఆశా యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. మొరపెట్టుట, ప్రార్థించుట, దేవుణ్ణి వేడుకొనుట, ఈ అనుభవమే సంఘానికి, కుటుంబాలకు, వ్యక్తిగత జీవితాలకు గొప్ప విజయాన్ని కలుగజేస్తుంది. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేయడంలో ఓడిపోతున్నాం, కుటుంబంగా ప్రార్థన చేయడంలో ఓడిపోతున్నాం, సంఘముగా ప్రార్థన చేయడంలో ఓడిపోతూ ఉన్నాం. మనం ఓడిపోతున్నప్పుడు శత్రువు సంతోషిస్తాడు. మనం అనుకుంటాం చక్కగా ప్రార్థన చేయాలని, కానీ ఆ సమయాన్ని, ఆ దినాన్ని సరిగా మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. శత్రువేమో మన చుట్టూ ముట్టడి వేసి గట్టుగట్టి ఎప్పుడు వీరిని నాశనం చేద్దామని ఎదురు చూసేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈనాడు మన ఆధ్యాత్మిక జీవితంలో యేసుక్రీస్తు మూలముగా మనకు జయము కలుగుతుందని గుర్తిస్తే, ప్రతి స్థలమందు విజయోత్సవముతో ఆయన మనల్ని ఊరేగిస్తాడని గుర్తిస్తే, మనం ప్రార్థించుటకి ఎప్పుడూ నిరాశ చూపము, కృంగిపోము. పట్టుదల ప్రోత్సాహాలతో మరలా దేవుని యొద్ద గడపడానికి ఇష్టపడతాం. మన ప్రార్థనా జీవితం ఏ స్థితిలో ఉంది? దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ పురికొల్పుతుండగా మరలా మొదటి అనుభవానికి మనం రాగలుగుతామా? పట్టుదలతో ప్రార్థన చేయగలుగుతామా? అప్పుడు దేవుని విజయాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. ఎందుకంటే అమాలేకీయులు ఓడిపోవాలంటే మోషే చేతులు పైకెత్తి ఉండాలి. అమాలేకీయులు గెలవాలంటే మోషే చేతులు కిందికి దింపాలి. అతని చేతులు బరువెక్కినప్పుడు మోషే చేతులను కిందికి దింపాడు. అప్పుడు అమాలేకీయులు గెలవడం మొదలుపెట్టారు. అయితే యుద్ధరంగంలో నుంచి సమాచారం వచ్చింది, మోషే, ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు అని. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనిరి అన్నాడు. వారు ఇరుపక్కల అతని చేతులను పట్టుకొని పైకుంచారు. సూర్యుడు అస్తమించు వరకు పైకుంచారు. అప్పుడు అమాలేకీయుల మీద ఇశ్రాయేలీయులకు గొప్ప విజయము కలిగింది. అక్కడ వారు బలిపీఠాన్ని కట్టి ధ్వజము నిలిపి యెహోవా నిస్సి అని దానికి పేరు పెట్టారు. నిర్గమాకాండంలో 17వ అధ్యాయం మనం గమనించినప్పుడు అమాలేకీయులకు ఇశ్రాయేలీయులకు జరిగిన యుద్ధంలో యెహోషువ యుద్ధరంగంలో ఉన్నాడు, మోషే కొండ మీద ఉన్నాడు. ఆ ప్రార్థనే వారికి గొప్ప విజయాన్ని ఇచ్చింది.
యెహోవా నిస్సి అనే ధ్వజాన్ని నిలవబెట్టేలా చేసింది. యెహోవా నిస్సి అంటే యెహోవా విజయము, ధ్వజము ఎత్తువాడు, జయము ఆయనదే అని అర్థం. 17వ అధ్యాయము 15వ వచనం. తర్వాత మోషే దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, ఇక అమాలేకీయుల మీద ఇశ్రాయేలీయులకు ఎల్లప్పుడూ దేవుడు జయము అనుగ్రహించాడు. ఆ ధ్వజాన్ని నిలవబెట్టడమే జయ సూచనగా మనం గుర్తిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనం ఓటమి పాలవడానికి వీలు లేదు. మనం ఓడిపోము. యేసుక్రీస్తు మూలంగా మనకు జయం కలుగుతుంది. మనం చేయాల్సింది ఏంటంటే మోషేలా మన చేతులు పైకెత్తి ఉంచాలి, రూబేనీయుల్లాగా దేవుణ్ణి వేడుకోవాలి, అబియా ఆసాల్లాగా ఈ యుద్ధ రంగములో ఆయనకు మొరపెట్టేటువంటి వారంగా ఉండాలి. అప్పుడు వారికి జయము అనుగ్రహించిన దేవుడు మనకు కూడా జయం అనుగ్రహిస్తాడు. ప్రతి స్థలంలో విజయోత్సవంతో ఊరేగిస్తాడు. అది ఏ స్థితిలోనైనా సరే, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, అనారోగ్యాలు, మానసిక వేదనలు, అన్ని పరిస్థితులు, మన విద్యా వివేకాలు, ఉద్యోగాలు, అన్నిటిలో కూడా మనకు ధ్వజము ఉన్నది. అది జయసూచకమైన ధ్వజము. అది శ్రేష్టమైన మన ప్రార్థన ఆయుధమే. నువ్వు వ్యక్తిగతంగా ఎంతసేపు ప్రార్థిస్తున్నావు, కుటుంబ ప్రార్థనలు, సంఘంగా ప్రార్థనలో ఎంత నిశిత దృష్టి, ఏకాగ్రత కలిగి ఉంటున్నావు, దానిని బట్టి నీకు జయం కలుగుతుంది. ప్రవాటి అనుభవం నాకు, నా కుటుంబానికి, సంఘానికి దయచేయి. మేము బలహీనులం అని మనం ఒప్పుకుంటూ ఓడిపోతున్న మన ప్రార్థనా జీవితాన్ని తిరిగి పునరుద్ధరించుకుందాం. దేవుడి తలంపులను దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళదాం.